రీల్ బాగా వైరల్ అయింది. మహిళలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు, మొత్తం దాడులు చేస్తున్నారు. ఒకప్పుడు రక్తం చుక్క చూస్తే భయపడే మహిళలు ఇప్పుడు రక్తం చుక్క చూసి భయపడుతుంది. భద్రకాళి ఎట్లా తయారవుతుంది? ఏందో పట్టుకొస్తారు ఇప్పుడు మహిళలు రక్తపాతం చేస్తున్నారు, చంపేస్తున్నారు, భర్తల్ని గొంతు కోసి చంపుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మహిళ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎందుకు చెప్పాలి? మహిళలు ఈ మధ్య ఎక్కువ నేరాలు చేస్తున్నారు అని యాంకర్ అన్నప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఫక్ట్ ఫెమినిస్ట్ మాటల్లాగా అనిపించినాయి. దాదాపు కామెడీ స్టార్ అనిపించుకున్నారు ఈమె. ఇంకా చెప్పాలంటే నా బొంద అసలు లేవు అని అనొచ్చు. గతంలో నేను ఆమెను బాగా రోస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకసారి చిన్న లుక్ వేద్దామా? నిజమైన మాధవీలత అంటే ఈమెనేమో ఈ ఒక్క వీడియో వరకు మాత్రం లవ్ యూ మాధవక్క అని చెప్పకుండా ఉండలేకపోతున్నా. హాయ్ హలో, వెల్కమ్ టు N9 మీడియా. ఈ మధ్య నా ప్రియతమ రాజకీయ నాయకురాలు అలియా సీజనల్ పొలిటీషియన్ కొంపెల్ల మాధవీలత మళ్ళీ ఫ్రేమ్లోకి వచ్చి ఇంటర్వ్యూస్ అవి ఇస్తుంది. మొన్న పీర్ల పండగకు తబీర్పుర పీరీల కొట్టం వెళ్ళి 4 రెచ్చగొట్టు మాటలు, ముస్లిం ఉద్ధారణ వ్యాఖ్యలు చేసింది అనుకోండి, అది వేరే విషయం. అంతకుముందు కొన్ని గుళ్ళు ఉంటాయి కదా, గుళ్ళు గోపురాల విషయంలో, ఆలయ భూ వివాదాల విషయంలో, విగ్రహ ధ్వంస ఘటనల్లో చురుగ్గా పాల్గొని మళ్ళీ తన ఉనికిని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ పీర్ల పండుగ అయిపోయాక మొన్న ఒక చిన్న రీల్, ఏదో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన మాటలతో కూడిన చిన్న రీల్ బాగా వైరల్ అయింది. మహిళలు ఈ మధ్య ఎక్కువ నేరాలు చేస్తున్నారు అని యాంకర్ అన్నప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఫక్ట్ ఫెమినిస్ట్ మాటల్లాగా అనిపించినాయి. గతంలో నేను ఆమెను బాగా రోస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఆమె రీల్ చూశాక, అందులో మాటలు విన్నాక నా అభిప్రాయంలో ఏం పెద్దగా మార్పు లేదు. కానీ నిజమైన మాధవీలత అంటే ఈమెనేమో అని అనిపించింది కాసేపు. పదవి రాజకీయాల కోసం ఆమె ఎంచుకున్న పార్టీ తెలివిగా ఉండే వాళ్ళని ఒప్పుకోదు కాబట్టి దాదాపు కామెడీ స్టార్ అనిపించుకున్నారు ఈమె కాదు, ఆ పార్టీలో ఉన్న ఎవరైనా సరే లాజికల్గా మెచ్యూర్డ్గా మాట్లాడడం చూడలేదు ఎప్పుడు. జాతీయ స్థాయి నుంచి గల్లీ రాజకీయాల దాకా ఎంత మూర్ఖంగా ఉంటే బీజేపీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది 10 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఈవిడ మాట్లాడినట్టు ఇంత స్పష్టమైన మాట మాట్లాడగా చూసింది మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నా బొంద అసలు లేవు అని అనొచ్చు. సరే, అసలు విషయానికి వద్దాం. ఆ యాంకర్ మాటలేంటో ముందు చెప్తా. మొత్తం దాడులు చేస్తున్నారు. ఒకప్పుడు రక్తం చూస్తే భయపడే మహిళలు గొంతు కోసి చంపుతున్నారు. ఒక మహిళ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇప్పుడు మగవాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు అని అన్నాడు. ఈ మాటలు కనీస అవగాహన, కామన్ సెన్స్ ఏది కూడా యాంకర్కు ఉన్నట్టు అనిపించలేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్కి ఉండాల్సిన మినిమం ప్రవర్తన అతని దగ్గర లేదు. ఇతని దగ్గరనే ఉంది. అసలు 100% యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళలో 99.9% మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులకు, యూట్యూబ్ వాళ్ళకి, న్యూస్ యాంకర్లకి కూడా జర్నలిజం ఎథిక్స్ కానీ, చట్టాలు, సామాజిక ప్రవర్తన మీద ఉన్న అవగాహన అట్టడుగున ఉంది. సరే, ఒకసారి చిన్న లుక్ వేద్దామా? 2019లో ఆడవాళ్ళ మీద జరిగిన దాడుల మీద 4,05,861 కేసులు నమోదైనాయి. వీటిలో అత్యాచారాలేమో 32,033 ఉన్నాయి, కిడ్నాప్లేమో 59,036 ఉన్నాయి, గృహహింస కేసులేమో 125,298 ఉన్నాయి. 2020లో కోవిడ్ ప్రభావం ఉన్నప్పుడు కూడా 3,71,503 కేసులు నమోదైనవి చూడండి. వీటిలో అత్యాచారాలు 28,046 ఉంటే కిడ్నాప్లు 56,591 ఉన్నాయి. గృహహింస కేసులు చూస్తే 1,11,549 ఉన్నాయి. 2021లో 4,28,278 కేసులు నమోదైతే వాటిల్లో అత్యాచారాలేమో 31,677 ఉంటే కిడ్నాప్లు 66,865 ఉన్నాయి. గృహహింస కేసులు 1,18,558 నమోదైనాయి. 2022లో 4,45,256 కేసులు నమోదైతే అందులో అత్యాచారాలు 31,516, కిడ్నాప్లేమో 71,000+, గృహహింస కేసులేమో 1,30,738 కేసులు నమోదైనాయి. ఇక 2023 గణాంకాలు ఇంకా అధికారికంగా పూర్తిగా వెలువడలేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే ప్రకటించినాయి. వాటి ప్రకారం చూసినా అత్యాచారాలు 33,000 అని ఒక అంచనా ఉంది. గృహహింస కేసులు 2.35 లక్షల వరకు ఉన్నాయి.
ఇక 2024 2025 లెక్కలు ఇంకా సరిగ్గా తేలలేదు. తేలినా ఇంతకంటే మెరుగ్గా అయితే ఉండదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల లెక్కలు విడిగా వేరే వీడియోలో చేసి నేను మీకు చెప్తా. అయితే ఇదేమి నోటికొచ్చిన లెక్క కాదు, ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన లాంటి లెక్క కూడా కాదు. సాక్షాత్తు NCRB నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో చెబుతున్నటువంటి లెక్కలు ఇవి. అంటే ఇంకా కేసు దాకా రాని, రిపోర్టు చేయబడని కేసుల సంఖ్య ఇంకెంత ఉండొచ్చు అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల నివేదిక తక్కువగా ఉంటుంది. బాధితులు భయంతో ఫిర్యాదు చేయడం లేదు. పోలీస్ స్టేషన్లలో స్త్రీల పట్ల అవమానకరమైన ప్రవర్తనపై ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేప్ విక్టిమ్స్కి మానసిక సాయం ఉండకపోగా వాళ్ళ మీదనే అనుమానపు మాటలతో అవమానిస్తున్నారు. హైటెక్ నగరాల్లో కూడా వేధింపులు అనేటివి కొనసాగుతూనే ఉండడం, శిక్షల లోపం వల్ల బాధితులు న్యాయం పొందలేకపోతున్నారు. అన్నింటికన్నా సిగ్గుపడే విషయం, వీళ్ళలో ఎక్కువ శాతం దళిత, మధ్యతరగతి, పేద వర్గాల మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. ఈ జాబితాలోకి రాని మరో ప్లేస్లో సోషల్ మీడియా. ఇక్కడ జరుగుతున్న బులియింగ్, ట్రోలింగ్ అసాధారణ స్థాయిని కూడా దాటి చాలా కాలమే అయ్యింది. అక్కడ కామెంట్ చేసే వాళ్ళలో 50% కంటే ఎక్కువ మైనర్ పిల్లలే ఉంటున్నారు. పార్టీ, హీరో, మతం లాంటి అంశాల్లో బట్టలు, బొట్టు, హిజాబ్, నఖాబ్ అంటూ మోరల్ పోలీసింగ్ చేస్తున్న వాళ్ళలో 40 ఏళ్లలోపు వాళ్ళే ఉంటున్నారు. ఈ పిల్లలంతా ఎవరిని చూసి ఈ భావజాలాన్ని నేర్చుకుంటున్నారు? తాము చూసే సమాజం నుంచి కాదా? ఈ తరహా భావజాలానికి మహిళలు కూడా మినహాయింపేం కాదు. విపరీతమైన బూతులతో బుర్రలో పేట్రియార్కి నింపుకున్న ఆడవాళ్ళు సాటి ఆడవాళ్ళని తిడుతుంటే వాళ్ళ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరుగుతుంది. అది మగవాళ్ళ నుంచే ఎక్కువ, ఎందుకంటే వీళ్ళకి నచ్చేదే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇట్లా చంపడం తప్పే, ఇందులో ఏ మినహాయింపు కూడా లేదు. కానీ ఇప్పుడే సమాజం ఎటుపోతుంది అని బుగ్గల దగ్గర నుండి ఎక్కడ పడితే అక్కడ నొక్కుకుంటున్న నా మర్యాదస్థ పౌరుల విషయమే తీసుకుంటే, ఇన్నాళ్ళు జరుగుతున్న లక్షల దాడుల్లో వీళ్ళకి తప్పు కనిపించలేదా? భర్త భార్యని కొట్టడం సాధారణ విషయం అనిపించిందా? అమ్మాయి మీద యాసిడ్ పోయడం, కత్తులతో దాడి చేయడం సరైంది అనిపించిందా? వేరే కులం వాదిని చేసుకున్నందుకు సొంత కూతుర్ని, ఆమెను చేసుకున్న వాడిని చంపడం చేస్తున్నప్పుడు సమాజం ఎటుపోతుంది అనే ఆందోళన లేదా? అంత భయం ఉన్నప్పుడు పిల్లలకు ఆ విషయంలో మీద అవగాహన పెంచడంతో పాటు తాము మారాలన్న ఆలోచన రాలేదా? పెళ్ళికి ముందే నాకు ప్రేమ ఉందంటే ఆ తల్లిదండ్రులు ఊరుకుంటారా? నువ్వు నచ్చడం లేదు, నాకు విడాకులు ఇవ్వు అంటే ఆ భర్త ఒప్పుకుంటాడా? సమాజం అనే ఫాల్స్ ఇమేజ్లో ఉన్న వాళ్ళు ఇది అంత సహించగలుగుతారా? అట్లాంటి వాతావరణం ఏర్పడ్డప్పుడు ఇట్లాంటి హత్యలు జరగవు కదా. వ్యక్తిగత స్వేచ్ఛ ఒకటి ఉంటుందన్న ఆలోచన లేదు. నచ్చనప్పుడు విడిపోవడం ఆమె హక్కని అనిపించదు. ఆడవాళ్ళ మీద అధికారం, ఆమెను ఆమెగా కాకుండా ఆస్తిగా చూడటం అనే విషయాలే ఇప్పుడు ఈ రివర్స్ హ్యామరింగ్కి కారణం అనే ఆలోచన ఇంకా రావట్లేదా? ఇష్టం లేని పెళ్లి చేయటం, సింగిల్గా బతకాలనుకున్నప్పుడు తల్లిదండ్రులే చీప్గా చూడడం తప్పనిపించట్లేదా? సుపారీలు ఇచ్చి మరీ ప్రాణాలు తీయించడం లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు దారి తప్పుతున్న సమాజం గుర్తుకు రాలేదా? సామాజిక ప్రవర్తన మీద అవగాహన పెంచడం, సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించడం తల్లిదండ్రులకు తగని సిగ్గు. ఆడ మగ ఆకర్షణ, డబ్బుతో వచ్చే సౌకర్యాలతో మార్కెట్ ఆడుతున్న ఆటలో ఇదొక స్టేజ్ అని అర్థం కావట్లేదా? అన్నీ తెలుసు, కానీ సమాజం కట్టుబాట్లు, మన్ను మశానం ఇవన్నీ కలిసి ఇప్పుడు చంపబడుతున్న మగాళ్ళకి వాళ్ళ ముందు తరాలు వేసిన ఉచ్చు. వాళ్ళు బలి పశువులు. ఇప్పుడు ఇక్కడ నీతులు చెప్పడానికి వచ్చే ఆడ మగ అంతా పితృస్వామ్య భావజాలంలో ఉన్న వాళ్ళే. దానికి ఈ మతం ఆ మతం అనేం తేడా లేదు. మళ్ళీ మొదటికి వచ్చి మాధవిలత గారు ఇక నుంచి ఇట్లానే మాట్లాడితే చూడాలనుంది. ఆ మతం సనాతనం అంటూ ఆవిడకి సూట్ అవ్వని ప్లేస్లో ఇరుక్కుపోయి గుళ్ళు, పక్క మతాల మనుషులు అని కాకుండా ఇదే ఆలోచనతో, ఇదే ఫైర్తో ముందుకు రావటం చూడాలనుంది. ఈ ఒక్క వీడియో వరకు మాత్రం లవ్ యూ మాధవక్క అని చెప్పకుండా ఉండలేకపోతున్నా.